అందరికీ నమస్తే. మీ జర్నలిస్ట్ దేవసేన. బీసీ రిజర్వేషన్ కోసం ఈరోజు తలపెట్టిన బీసీ బంద్ విజయవంతం జరిగిందండి. విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, మళ్ళీ కాలేజెస్ కానీ బస్సులు పూర్తిగా డిపోలోకే పరిమితం అవడం. అయితే బీసీలు 42% రిజర్వేషన్ సాధించే వరకు గతంలో ఆర్ కృష్ణయ్య గారు కష్టపడ్డారు, బీసీ వాళ్ళందరూ. అంతేకాకుండా ఇప్పట్లో తీన్మార్ మల్లన్న అంటే చింతపండు నవీన్ కుమార్ గారు చాలా కష్టపడుతుంది. కాబట్టి తప్పకుండా 40% వస్తుందని నమ్ముచు మీ యొక్క సంఘాలు ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా జరిగినందుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కాబట్టి ఈ యొక్క 42%లో అందరూ కులస్తులు ఉన్నారు. కాబట్టి ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో కానీ కొందరు గొడవలు పడి ఈ యొక్క సుమంత్ అన్న యొక్క లావాదేవీలు ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడము, విచ్చలవిడిగా డబ్బు కలెక్షన్ చేయడము, విచ్చలవిడిగా చేసి అయిన ఈ బీసీ ముసుగులో వాళ్ళను కలుపుకోవడం ఎంతవరకు కట్టండి. చేసింది సంపాదించింది మీరు మళ్ళీ బీసీ అని చెప్పేసి బీసీలను బాధ పెడుతున్నారు అనడం ఒక తప్పు. అంతేకాకుండా ఈ సుమంత్, మహంత్ వీళ్ళంతా బీసీలు కాదు, వీళ్ళు యాక్చువల్లీ కమ్మ సంఘం వాళ్ళండి. కొందరికి తెలియదు కానీ కమ్మ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, కమ్మ కమ్యూనిటీ. కాబట్టి అందుకే మీకు ఎందుకు చెప్తున్నా దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈయన చేసిన అక్రమాలు, సుమంత్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, అంత డీలింగ్ అన్ని అసలు గుండ సూర్యకు తెలియకుండా ఎన్నో డీల్ చేశాడు. ఎంతో డబ్బు సంపాదించి వాళ్ళ అన్నయ్యకు ట్రాన్స్ఫర్ చేయడము, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ అన్నయ్య కూడా ఇంటర్వ్యూ చేస్తే నిజాలు అన్ని బయటపడితే ఎంత అక్కడ జమ చేస్తారో బ్యాంకులో తెలుస్తుందని కోరుకుంటూ మీ దేవసేన జర్నలిస్ట్.